రైట్, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఇది కూడా అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నాయకులు అనేక మందివి ఇప్పటి వరకు వాళ్ళ కామ క్రీడలకు సంబంధించి అధికారంలో ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే స్టిల్ ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఇది వాళ్ళతోనే కాకుండా టీడీపీ ఎమ్మెల్యేల వరకు కూడా పాకింది అని చెప్పి అనుకోవాలి. అది కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అనే కన్నా చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నుంచి అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి కొంతమంది నాయకులు ఎలక్షన్స్లో జంపింగ్ జపాంగ్లు ఎలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ముఖ్యంగా ఇటు టీడీపీకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కూడా వాళ్ళ బుద్ధిని ఇక్కడ కూడా అదే తరహాలో చూపిస్తున్నారు. అంటే గతంలో మనం చూసుకోవచ్చు, చాలామంది ఎంపీలుగా లేదంటే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అనేక మంది ఉండి రీసెంట్గా విజయసాయి రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, అటు చాలామంది ఒకటనే ఉందండి, ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అనేక కార్యక్రమాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా సత్యవేడు ఎమ్మెల్యే ఆయన కూడా ఇప్పుడు కోనేటి ఆదిమూలం ఆయన కూడా దీంట్లో ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సత్యవేడు ఎమ్మెల్యేగా ఆయన వైఎస్ఆర్సీపీ గతంలో ముఖ్యంగా ఎమ్మెల్యేగా 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉండి తర్వాత అక్కడ అటు వైసీపీతో పొసగడం లేదన్న వైసీపీ అక్కడ ఎంపీగా అంటే తిరుపతికి సంబంధించిన ఎంపీగా పోటీ చేయడం ఆయనకి ఇష్టం లేక టీడీపీలో జాయిన్ అయ్యని చెప్పి ఆయన రావటం అంతా కూడా చకచక జరిగిపోయినాయి. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కావచ్చు అనేకమైనటువంటి కేడర్ అంతా కూడా ఎవరైతే ఆయనకి ఇబ్బంది పెట్టారో గతంలో 2019 నుంచి 14 వరకు వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళని ముఖ్యంగా దాంట్లో తెలుగు యువత మహిళలుగా ఉన్నటువంటి కొంతమందిని హింసించటం, శారీరకంగా మానసికంగా వాళ్ళని లోబర్చుకోవాలని వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసినట్టుగా దాంట్లో ఒక మహిళ ఈరోజు బయటకు వచ్చి అక్కడ నియోజకవర్గ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆవిడ ఆయన వలలో ఆయన బలవంతంగా ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పెట్టడమే కాకుండా నన్ను లోబర్చుకున్నారు, దానికి సాక్ష్యాలు కూడా అంటే ఆయన అనేక రూపాయలు ఆమె అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అవి కూడా మీకు క్లియర్గా చెప్తాను. రైట్, అయితే ఆమె ఒక లేఖ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వర్యులకు అని చెప్పి ఒక లేఖ కూడా రాశారు. ఏ వరలక్ష్మి అను నేను రాస్తున్నటువంటి విన్నపం, నేను తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో మహిళా అధ్యక్షురాలుగా నా వయసు 36 సంవత్సరాలు, నా భర్త గిరిబాబు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి మహాశక్తి యువగళం బాబుతో నేను బాదుడే బాదు సూపర్ సిక్స్ అనేక ధర్నాలు రాస్తారోకల్లో ఆమె పాల్గొన్నారు. అయితే అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కె ఆదిమూలం ఆయనపై అవినీతి కార్యక్రమాలపై అవినీతి చేసినటువంటి అవినీతి కార్యక్రమాలపై నిరసన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అయితే ఆయన కాలం మళ్ళీ మారిన తర్వాత ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి అని చెప్పి కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి నాయకులను కూడా తీసుకున్నమాట వాస్తవమే. టీడీపీ కూడా 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాల్సింది, కానీ ముఖ్యంగా తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ బుద్ధి పోనిచ్చుకోలేదు. అయితే బీఫార్మ్ ఇచ్చారు టీడీపీ నుంచి, వేవులు ఆయన కూడా గెలిచిన తర్వాత కూడా ఆయన వక్రబుద్ధి ఇంకా మార్చుకోకపోవడంతో ఆ తర్వాత ఆయన మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టినటువంటి వరలక్ష్మి గారి అనే వ్యక్తిని బెదిరించడం, భయపెట్టడం ఇవన్నీ చేసిన తర్వాత ఒక మహిళగా ఆమెకు చేసేది ఏమీ లేక వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి ఆమె ఒక పెన్ కెమెరాని తీసుకువెళ్ళి అవన్నీ రికార్డ్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ అలాగే మిగతా ఛానల్స్ అన్నింటిలో కూడా బయట బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడ వైసీపీకి టీడీపీకి ఉన్నటువంటి తేడా చాలా క్లియర్గా చెప్తాను. గతంలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన కావచ్చు, గంట అరగంట అని చెప్పినటువంటి అంబటి కావచ్చు, లేదంటే సంజనా సుకన్య అని చెప్పినటువంటి అంబటి కావచ్చు, ఇలా చాలామంది ఎవరికి వాళ్ళే మొన్న వచ్చినటువంటి విజయసాయి రెడ్డి గారిది కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు వచ్చినా కానీ ఆఖరికి అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎక్కడ అధికారంలో ఉన్నప్పుడు అంటే వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా లేకుండా చంద్రబాబు గారు టీడీపీ నాయకులు అని చూడకుండా కూడా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అక్కడ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏమి చేయలే, అనేక మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు వెనకేసుకొచ్చారు. పైగా అదేదో వైసీపీలో పనిచేయాలంటే అదొక బ్రాండ్ ఉండాలి, లేదంటే అలాంటివి చేస్తేనే ఎలిజిబిలిటీ వైసీపీలోకి అన్నట్టుగా గత కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వం చేసింది. కానీ
చంద్రబాబు గారికి తెలిసిన వెంటనే టీడీపీ నుంచి అలాగే ఆయన కంప్లీట్గా రాజీనామా చేస్తారా లేదంటే ఆయన వెళ్ళిపోతారా అనేది పక్కన పెడితే టీడీపీ నుంచి మాత్రం కంప్లీట్గా సస్పెన్షన్ చేసి పక్కన పడేశారు. ఇలాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు అని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంక్వైరీ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటివి నిజంగానే చంద్రబాబు గారు ఎంత సిన్సియర్గా ఉంటారు అన్నదానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. సో ఏదేమైనా సరే ఇలాంటి వాటిని చంద్రబాబు గారు కానీ టీడీపీ కానీ ఎంకరేజ్ చేయదు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా చూసుకోవచ్చు. ఒక పక్క వరదలు వచ్చి విజయవాడ అతలాకుతలం అయిపోతుంటే 75 ఏళ్ల పైబడినటువంటి చంద్రబాబు గారు ఆయన సేవలు ఎంత నిస్వార్థంగా అక్కడ ఉండి అక్కడే క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుని పగలు రాత్రి అనేక విధాలుగా అక్కడ ప్రజల కోసం కష్టపడి అనేక అందరూ ఫండ్స్ కలెక్ట్ చేసే ఉద్దేశం పెట్టుకుంటుంటే ఒక పక్క ఇలాంటి నీచమైనటువంటి పనులు కొంతమంది వైసీపీ నుంచి వచ్చినటువంటి అంటే అక్కడే అంటే ఏదో అంటారు కదా, వాళ్ళతో సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టుగా ఈ వైసీపీలో కంటిన్యూగా 5 ఏళ్ల పాటు లేదా 10 ఏళ్ల పాటు 2014లో కూడా వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారట ఆయన. అప్పటి నుంచి ఉన్నటువంటి ఆ సావాస బుద్ధులు కానీ ఏమి పోవు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా టీడీపీలో కూడా అదే అంటించే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ మాత్రం దాన్ని కంప్లీట్గా నెట్టివేసి సస్పెన్షన్ చేయడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి చంద్రబాబు గారికి. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి వ్యక్తుల్ని చాలా స్ట్రిక్ట్గా అంటే టీడీపీకిలో ఇలాంటివి అవకాశమే లేదు, టీడీపీకి ఇలాంటివి అంటించాలని చూసినా కూడా వెంటనే చర్యలు తీసుకుంటామనే విధంగా టీడీపీ అధినాయకత్వం కూడా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి చర్యలు తీసుకుంది. ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా సస్పెన్షన్ చేయటం అంటే ఇది నార్మల్ విషయం కాదు. అది ఎంత బాధ్యతగా ఉంటే తప్ప దాన్ని అంత స్ట్రిక్ట్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఒక టీడీపీలోనే కనిపిస్తుంది అనుకోవచ్చు.